నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ నగరంలో చెరువుల కబ్జాల వ్యవహారం మరోసారి సంచలనంగా మారుతోంది. చెరువుల ఎఫ్టీఎల్ పరిమితులను కాగితాలపై మార్చేస్తూ బడాబడా నిర్మాణ సంస్థలు హై రైజ్డ్ భవనాలు నిర్మిస్తున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మేడ్చల్ జిల్లా బౌరంపేటలోని రామ్జీకుంట చెరువు విషయంలో ఇప్పుడు భారీ వివాదం చెలరేగింది. 2013 అధికారిక రికార్డులో 15 ఎకరాలుగా ఉన్న చెరువు ఆ తర్వాతి మ్యాపుల్లో 11 ఎకరాలకు కుదించబడిందన్న ఆరోపణలు వినబడుతున్నాయి. లేక్ ప్రొటెక్షన్ కమిటీ అనుమతులు లేకుండానే మ్యాపులు మార్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు మాత్రం బాధ్యత తప్పించుకుంటున్నాయన్న విమర్శలు వినబడుతున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుంటోందని చెబుతుంటే, మరోవైపు అధికారులండతో చెరువులే కరిగిపోతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరువుల్ని పూడ్చి నిర్మిస్తున్న హై రైజ్డ్ భవిష్యత్ ఏమిటి? వరదలొస్తే బాధ్యత ఎవరిది? నగరంలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి అక్రమ వెంచర్లు, చెరువులను, కుంటలను కబ్జా చేసి యథేచ్ఛగా హైరేజ్ బిల్డింగులు నిర్మిస్తున్న రియల్టర్లు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బౌరంపేటలో సన్షైన్ గ్రీన్ మెడోస్ నిర్మిస్తున్న అక్రమ వెంచర్పై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. చెరువులలో ఎవరున్నా మొత్తం కూల్చి చెరువులే కలుపుతా, నాలాలలో ఎంక్రోచ్మెంట్ ఉన్నా కొట్టేస్తా. మీ వెనకాల ఎవడున్నా ఎవడు ఏసో మీడియాలో పెట్టినా ఏం ఊరుకోను. ఒకరోజు వెనక ఒకరోజు ముందు కూలడం ఖాయం. కాబట్టి నీళ్ళ దగ్గరికి పోకండి. నీళ్ళ దగ్గరికి పోయినానంటే కూలడం ఖాయం. నేను ఇంకా స్పష్టంగా నీ ముందర చెప్పెళ్తున్నాను. 15 ఎకరాల చెరువు 11 ఎకరాలుగా మారిందా? బౌరంపేటలోని రామ్జీకుంట చెరువు ఇప్పుడు తీవ్ర వివాదానికి కేంద్ర బిందువైంది. 2013 నాటి అధికారిక సర్వే ప్రకారం ఈ చెరువు విస్తీర్ణం దాదాపు 15 ఎకరాలుగా నమోదైందని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వెబ్సైట్ లో కనిపిస్తున్న మ్యాపుల్లో చెరువు విస్తీర్ణం 11 ఎకరాలకి పరిమితమైందని ఆరోపిస్తున్నారు. పాత మ్యాపులను తొలగించి కొత్త మ్యాపులు అప్లోడ్ చేశారని స్థానికుల వాదన. చెరువు చుట్టుకొలత 1072.784 మీటర్లు, ఎఫ్టీఎల్ లెవెల్ 97 మీటర్లుగా స్పష్టమైన రికార్డులు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టేశారని ఆరోపిస్తున్నారు. ఈ మార్పుల వెనుక భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ అనుమతులు లేకుండానే ఈ మార్పులు జరిగాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెరువుపై హై రైజ్లు, అధికారుల మౌనం. సన్షైన్ కన్స్ట్రక్షన్ పేరుతో భారీ హైరైజ్ భవనాలు చెరువు పరిధిలోనే నిర్మాణం జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల అండదండలతోనే ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2017లోనే ఈ వ్యవహారంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు పూర్తిస్థాయి సర్వే జరగలేదని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ శాఖ ఇది ఇరిగేషన్ పరిధి అంటుంటే, ఇరిగేషన్ అధికారులు మాకు తెలియదు అంటూ సమాధానం చెబుతున్నారు. విమర్శలొస్తున్నాయి. స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా అధికారులు మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోంది. చెరువుల రక్షణలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ సంబంధించి మాకైతే ఎటువంటి నోటీసులు రాలేదండి. కన్స్ట్రక్షన్స్ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయని. ఎనీ లేఅవుట్ 100 మీటర్స్ పెరిమీటర్ లోపల ఏ లేఅవుట్ అయినా కానీ కంపల్సరీగా ఇరిగేషన్ ఎన్ఓసి అడుగుతారు. ఇరిగేషన్ ఎన్ఓసి ఇచ్చినాకనే లేఅవుట్ అప్రూవల్ వస్తుంది. మేము పరిశీలిస్తామండి. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఎంక్రోచ్మెంట్స్ వస్తున్నాయని, ఎంక్రోచ్మెంట్ సంబంధించి మేము పరిశీలించి ఒకవేళ నిజంగా కనుక బఫర్లో కానీ ఎఫ్టీలో కానీ పడితే కనుక తగు చర్యలు తీసుకుంటాం. హైడ్రా ఒకవైపు కబ్జాలు, మరోవైపు చెరువుల్లో అక్రమ కట్టడాలుంటే కూల్చిపడేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. చెరువులలో ఎవరున్నా మొత్తం కూల్చి చెరువులే కలుపుతా, నాలాలలో ఎంక్రోచ్మెంట్ ఉన్నా కొట్టేస్తా. మీ వెనకాల ఎవడున్నా ఎవడు ఏసో మీడియాలో పెట్టినా ఏం ఊరుకోను. ఒకరోజు వెనక ఒకరోజు ముందు కూలడం ఖాయం. కాబట్టి నీళ్ళ దగ్గరికి పోకండి. నీళ్ళ దగ్గరికి పోయిందానంటే కూలడం ఖాయం. నేను ఇంకా స్పష్టంగా నీ ముందర చెప్పెళ్తున్నాను. కానీ ఫీల్డ్ లెవెల్లో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. కొంతమంది బడా నిర్మాణ సంస్థలు అధికారుల్ని మేనేజ్ చేసుకుని మ్యాపులనే మార్చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత రికార్డులు తొలగించి కొత్త మ్యాపులు సృష్టిస్తున్నారన్న అనుమానాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వాల్టా చట్టాలను ఉల్లంఘిస్తూ చెరువుల హద్దులను మార్చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బౌరంపేట గ్రామంలో
సర్వే నెంబర్ 536లో వెలిసినటువంటి అక్రమ వెంచర్కి సంబంధించిన విషయంపై కూడా రాజ్ న్యూస్ ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం నా వెనక ఉన్నటువంటి కుంట, రామ్జీ కుంట బౌరంపేటలో, ఈ కుంట గతంలోనే ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అలాంటి కుంట 15 ఎకరాలు ఉన్నటువంటి ఈ కుంట ఇప్పుడు రెవెన్యూ రికార్డులో కేవలం 11 ఎకరాలు మాత్రమే ఉంది. అంటే ఎవరు మార్చారు, ఎవరు పాత మ్యాప్లను తీసి కొత్త మ్యాప్లను సృష్టించారు, హైడ్రాను కళ్ళు కప్పి ఎవరు దీన్ని మాడిఫై చేశారన్న చర్చ కూడా విపరీతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మన కెమెరామెన్ భరత్ చూపిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి చూసినట్లయితే బౌరంపేట రామ్జీ కుంటకు ఆనుకొని నిర్మిస్తున్నటువంటి సన్షైన్ గ్రీన్ మెడోస్ అక్రమ వెంచర్స్ను ఒకసారి మనం చూసినట్లయితే సర్వే నెంబర్ 536లో ఉన్నటువంటి ఈ యొక్క భూమి, దాని పక్కనే ఉన్నటువంటి శిఖం భూమి, ప్రభుత్వం ఉన్నటువంటి దాదాపు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి, శిఖం భూమిని ఆక్రమించి హైరేజ్ బిల్డింగ్లను నిర్మిస్తున్నారు. యథేచ్ఛగా నిర్మిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు కళ్ళు కనబడడం లేదా ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులు కళ్ళు కనబడడం లేదా, ఎందుకు దీన్ని చూసినట్టు వదిలేస్తున్నారన్న చర్చ కూడా కొనసాగుతుంది. రెవెన్యూ రికార్డులో మొత్తం ఈ కుంట ఒకసారి మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ కుంట మొత్తం రామ్జీ కుంట అంటారు దీన్ని. ఇది మొత్తం కూడా 15 ఎకరాలు ఉంది. అయితే ఇప్పుడు నీటిపారుదల శాఖలో 11 ఎకరాలకు ఎలా మారింది? మిగిలినటువంటి భూమి దాదాపు 4 ఎకరాల భూమి గద్దలు కాకులు వచ్చి ఎత్తుకపోయా, మరి ఎందుకు ఈ 4 ఎకరాలు మాయమైంది? ఇక్కడే వస్తున్నటువంటి సందేశం అంటే ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వెంచర్స్ సంబంధించిన నిర్వాహకులు యథేచ్ఛగా ప్రభుత్వ శిఖం భూమిని కబ్జా చేసి యథేచ్ఛగా హైరేజ్ బిల్డింగ్లను ఏ విధంగా నిర్మిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున హైరేజ్ బిల్డింగ్లను నిర్మిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులకు, ఎంఆర్ఓకు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ అధికారులకు, హైడ్రా ఇంత పెద్ద ఎత్తున మొత్తం కూడా ఎక్కడెక్కడ మొత్తం పేదల ఇల్లు కూల్చున్నటువంటి హైడ్రా అధికారులు, చెరువులను కాపాడుతామని చెప్తున్నటువంటి హైడ్రా అధికారులు, మరి సన్షైన్ గ్రీన్ మెడోస్ నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క అక్రమ వెంచర్ కనబడడం లేదా? ఎందుకంటే బఫర్ జోన్లు దాదాపు 30 ఎకరాల పైన ఉంటే దాని దాదాపు 90 ఫీట్ల మేరకు బఫర్ జోన్ వదిలేసి అక్రమ నిర్మాణాలు చేపట్టాలి. కానీ ఇక్కడ కేవలం 15 ఎకరాలు ఉన్నటువంటి చెరువులో 30 ఫీట్లు వదలకుండా పక్కనే ఆనుకొని ఉన్నటువంటి హైరేజ్ బిల్డింగ్లను నిర్మిస్తున్నప్పటికీ కూడా హైరేజ్ బిల్డింగ్ నిర్మిస్తున్న హైడ్రా అధికారులు ఎందుకు చూసినట్లు వదిలేస్తున్నారు? వీటిని కూల్చడానికి హైడ్రా అధికారులకు ఎవరు అడ్డుపడుతున్నారు? ఎందుకు హైడ్రా అధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇది కనబడడం లేదా అనే చర్చ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రశ్నలు ఎత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద హైడ్రా కన్ను కప్పి మొత్తం పాత రికార్డులను మొత్తం కూడా పాత మ్యాప్లను మొత్తం కూడా మంగళం పాడి కొత్త మ్యాప్లను ఏ విధంగా సృష్టించారు, ఎవరు దీనికి ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు అన్న కోణంలో అటు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ వెంచర్ నిర్మాణం చేపడుతున్నటువంటి నేపథ్యంలో సన్షైన్ గ్రీన్ మెడోస్ ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణం చేపడుతున్నప్పటికీ, హైరేజ్ బిల్డింగ్ల నిర్మాణాలు చేపడుతున్నప్పుడు కూడా చాలామంది చూసినట్టు వదిలేస్తున్నారు. చాలామంది ఆ బిల్డింగ్లోకి వచ్చి కొనుగోలు అంటే ఇప్పటికే సగం ప్లాట్లు కూడా కొనుగోలు అమ్మకాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మిగిలినటువంటి భూమికి సంబంధించిన విషయంలో పాత రికార్డుల ప్రకారము 4 ఎకరాల భూమి ఎక్కడికి పోయింది? ఈ 4 ఎకరాల భూమిని శిఖం భూమిని కబ్జా చేసి మరీ హైరేజ్ బిల్డింగ్లు కడుతున్నప్పుడు కూడా ఎందుకు చూసినట్టు అధికారులు ముద్దు నిద్ర వీడడం లేదు అన్న చర్చ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం దీనిపై మాత్రము ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. మనం చూస్తున్నటువంటి రామ్జీ కుంటలను, చెరువులను మొత్తం కూడా కాపాడుతాము. ఇక్కడక్కడ నల్ల చెరువు, ఉదాహరణకు కుక్కడపల్లిలో ఉన్న నల్ల చెరువుని, అంబర్పేటలో ఉన్నటువంటి చెరువుల్ని కాపాడినటువంటి హైడ్రా కమిషన్ మనం చూస్తున్నటువంటి రామ్జీ కుంటని ఎందుకు కాపాడడం లేకపోతున్నారు? దీని పక్కనే వెలిసినటువంటి వెంచర్స్, సన్షైన్ గ్రీన్ మెడోస్ వెంచర్స్ని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. హైడ్రా కమిషన్తో పాటు మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారుల తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయ పలుకుబడిని ఉపయోగించే వీటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. భారీ వర్షాలు వస్తే బాధ్యత ఎవరిది? చెరువులను పూడ్చి భారీ అపార్ట్మెంట్లు నిర్మిస్తే భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే భారీ వర్షాల సమయంలో పలు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. చెరువుల సహజ ప్రవాహ మార్గాలను మూసేస్తే వరద ముప్పు మరింత పెరుగుతుందని చెబుతున్నారు. చెరువుల బఫర్ జోన్లలో నిర్మాణాలు జరిగితే నీరు తిరిగి అపార్ట్మెంట్లోకి చేరే ప్రమాదం ఉంది. భారీ కట్టడాలు కుంగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాట్లు కొనుగోలు
చేసే సామాన్యుల భవిష్యత్తు ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాంటి ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. రామ్జీకుంట వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాత మ్యాపులను తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెరువుల హద్దులు మార్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్లో ఇలాంటి మరిన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయన్న దానిపై ప్రత్యేక దర్యాప్తు అవసరమని చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, బఫర్ జోన్లలో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర సర్వే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ కట్టడాల వల్ల భవిష్యత్తులో నగరం ప్రమాదంలో పడకుండా ఇప్పుడే కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. చెరువుల రక్షణలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా వ్యవహరిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. యథేచ్ఛగా చెరువులను, కుంటలను కబ్జా చేసి హైరేజ్ బిల్డింగులు నిర్మిస్తున్నటువంటి అక్రమ సన్షైన్ గ్రీన్ మెడల్స్పై చర్యలు తీసుకుంటారా? రెవెన్యూ శాఖ అధికారులు, హైడ్రా కమిషన్ అధికారులు ఇప్పటికైనా దీనిపై ఎలాంటి అడుగులు వేస్తారు అన్నది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. విడుదల భరత్తో సునీల్ రాజ్ న్యూస్, బౌరంపేట నుంచి.